మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకున్నా ఫస్ట్ పాయింట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, నంబర్ 1. నంబర్ 2, డోంట్ వేస్ట్ ఫుడ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. భోజనాన్ని వేస్ట్ చేయొద్దు, అస్సలు వేస్ట్ చేయొద్దు. మార్నింగ్ కూడా మీరు చూశాను, నిన్న 2 రోజులు వచ్చాను, నేను అక్కడ చూశాను 2 days. నేను మీరు పడేస్తున్న పేపర్ చూస్తున్నాను. నేను ఎన్నో ప్లేసులు చూశాను అన్న, నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఏం తెలుసా, ఆల్మోస్ట్ 98% ఎవ్వరు కూడా మీరు ఫుడ్ వేస్ట్ చేయలేదురా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఎందుకోసం అంటే అన్నం లేకుండా కూడా చేస్తున్నారు. నీకు అన్నం వేస్ట్ చేసే అధికారం లేదు, ఇష్టం లేకుండా వదిలిపెట్టు. రెండోది ఏంది, డోంట్ వేస్ట్ ఇట్. మూడోది, ఇది చాలా కఠినం నాన్న, కానీ మీరు ఒప్పుకుంటానని చెప్తాను గట్టిగా గట్టిగా. మీరు రీజనబులా అన్రీజనబులా? రీజనబులా అన్రీజనబులా? Unreasonable people achieve everything. Unreasonable people only have the right to achieve anything, because unreasonable people are only called successful people. The first unreasonable step you must take from tomorrow morning onwards, you must wake up before sun wakes up. That's it. మనం కాంపిటీషన్ మనుషులతో కాదు, దేవునితోని, సూర్యునితోని. హలో, నువ్వు ఎన్ని గంటలు వేస్తున్నావు? 5:24, ఈ 5:23. వెరీ పవర్ఫుల్ కాంపిటీషన్. కాకుండా ఇదంతా మీకు డేట్ టైం తెలియదు కాబట్టి ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. నేను రేపు ఉదయం నుంచి ఆరోగ్యం బాగాలేనప్పుడు తప్ప, నువ్వు కూడా పెట్టు, అనుకోని పనులు వచ్చినప్పుడు తప్ప, ప్రతిరోజు ఉదయం 5:30 కన్నా ముందే లేచి నేను ఏదైనా పని చేస్తానని, చదువుకుంటానని, ఆడుకుంటానని, ఎక్సర్సైజ్ చేస్తానని, ఏదైనా పనికొచ్చే పని చేస్తానని ఆత్మసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. అయిపోయింది బుక్. వేకప్ బిఫోర్ 5:30. హలో నాన్న, వేకప్ బిఫోర్ 5:30. ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా, ఆ మార్నింగ్ వెళ్ళిపోయిన వాళ్ళు లక్కీ పీపుల్ రా బాబు. అనవసరంగా సార్ నమస్కారం పెట్టించాడు. ఎవరైతే సూర్యుడు ఉదయించక ముందు ఉదయిస్తాడో, ఎవరైతే సూర్యుడు లవ్వక ముందు లేస్తాడో, ఎవరైతే సూర్యుని వెళ్తురు రాకముందు కళ్ళల్లో వెళ్తురు తీసుకొస్తాడో, అటువంటి వాడే ప్రపంచానికి వెళ్తురునిస్తాడో. గుర్తుంచుకో. బి అన్రీజనబుల్, బి అన్రీజనబుల్. చలికాలం నాకు తెలుసు చల్లగా ఉంటుంది. ఈ చలికే భయపడితే రేపు ఇంకెన్నుంటాయి నాన్న. ఓకే, లేవాలి, మార్నింగ్ నిద్ర లేవాలి, దుప్పటి తీసేయాలి, అనుకోవాలి నేను ఇంకా బతికే ఉన్నా అనుకోవాలి. నవ్వుతూ నిద్ర లేవండి, బయట జంప్ చేయండి. అమ్మ ఇంట్లో నుంచి కాదు, బెడ్ మీదకి వెళ్ళి హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళండి, స్నానం చేయండి, అన్నీ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఏమైనా చేయండి, చదువుకోండి, చదువుకోండి. మీ గోల్ మర్చిపోవద్దు. ఏది లేదా, ఏది లేదా, ఏది లేదా, మా వీడియోలు చూడండి, అలవాటు చేసుకోండి. ఇది ఒక మీరు ఎలా అయిపోయింది తెలుసా, ఇలాంటి అలవాటు అయిపోవాలి, అది ఇలాంటి అలవాటు అయిపోవాలి. అప్పుడు ఏమైంది తెలుసా, నీకు తెలియకుండా నీ లోపల పాజిటివిజం వస్తుంది. ఏమో ఒక్క మాట చాలు మన లైఫ్ని చేంజ్ చేసే మాట. ఎస్ ఆర్ నో? ఒక్క మాట చాలు. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, థర్డ్ పాయింట్. వాట్ ఈస్ థర్డ్ పాయింట్? రైట్. ఫోర్త్ పాయింట్, ఎవ్రీ ఇయర్ మినిమం 4 times బ్లడ్ డొనేషన్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మినిమం 4 times బ్లడ్ డొనేషన్ చేయాలి. ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదో చేయలేబట్టండి. ఇంట్రెస్ట్ లేదు. బిలో 50 kgs ఉంటే వద్దమ్మా, ఎబో 50 kgs ఉంటే ఇవ్వాలి. ఓకేనా? అనండి రా బాబు. రైట్. ఐ హ్యావ్ గివన్ యాజ్ ఆన్ టుడే 69 times. వెరీ పవర్ఫుల్. ఎంత హ్యాపీగా ఉన్నానంటే, మా హైదరాబాద్లో హుసేన్ సాగర్ చూశారా? ఎంతమంది చూశారు చేయలేబట్టడానికి? ట్యాంక్ బండ్. ఆ నీళ్ళు తాగితే ఏమవుతుంది? అందుకనే ఆ బుద్ధుడు ఇలా చూపిస్తుంటాడు, అరే ఈ నీళ్ళు తాగితే పోతారా అని చూపిస్తుంటాడు. అదే రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి కానీ, విజయవాడ దగ్గర ఉన్న గోదావరి కానీ చూసారా? విజయవాడ దగ్గర కృష్ణ ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? కృష్ణా నది, గోదావరి నీళ్ళు, గంగా నీళ్ళు తాగితే మంచిదా, హుసేన్ సాగర్ నీళ్ళు తాగితే మంచిదా? ప్రవహించే నది హుసేన్ సాగరా, గంగనా?
డొనేషన్ చేస్తూ ఉంటే మీ బాడీ గంగా నదిలాగా పవిత్రంగా ఉంటుంది, కృష్ణా నదిలాగా పవిత్రంగా ఉంటుంది, గోదావరి నదిలాగా పవిత్రంగా ఉంటుంది. మీరు డొనేషన్ చేయకుంటే హైదరాబాద్ హుసేన్ సాగర్ లాగా కుళ్ళిపోతుంది. డొనేట్. ఎలా డొనేట్ చేయాలి తెలుసా నా ఇంపాక్ట్ స్టూడెంట్స్? హలో, ఇఫ్ పాసిబుల్ మీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీ పేరు రాయించండి. మీరే వెళ్ళండి. సార్ ఇక్కడ ఎవరికైనా గవర్నమెంట్ హాస్పిటల్, నో ప్రైవేట్ అన్న, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సార్ నా బ్లడ్ గ్రూప్ ఇది, నీ బ్లడ్ గ్రూప్ ఏంది గట్టిగా మీరు రాయించరండి. లేకుంటే ఇక్కడ రఘు అందరు తీసుకొని అందరు ఇచ్చేసారు అక్కడ. ఓకే, వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్ళిపోయి ఫస్ట్ డైరెక్ట్ బ్లడ్ డొనేట్ చేయొద్దు. నేను 69 సార్లు డొనేట్ చేస్తే 62 సార్లు పేషెంట్ చూసి ఇచ్చాను. ఐ సాది పేషెంట్ దానికి వెళ్ళండి అంటుంటాడు, సార్ వచ్చిండు ఎవరు వచ్చిండు, మీకు నా బ్లడ్ ఇవ్వబోతున్నాను, నా శక్తి మీకు ఇవ్వబోతున్నాను, నేను చేసిన పుణ్య కార్యాలు నా రక్తం ద్వారా నీ రక్తంలో కలవబోతున్నాయి, నువ్వు బయటకి నడుచుకుంటూ ఆ సార్ పరిగెత్తొస్తావు. 4 మంచి మాటలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి బ్లడ్ ఇవ్వండి. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా? ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా? సూపర్. సో సంవత్సరానికి 50 ఏళ్ళు వచ్చేంత వరకు, ఎన్నేళ్ళు? 50 ఏళ్ళు వచ్చేంత వరకు సంవత్సరానికి ఎన్నిసార్లు ఇవ్వాలి? ఆ 4 సార్లు నేను చెప్తాను. నీ బర్త్డే, అమ్మ బర్త్డే, నాన్న బర్త్డే, మ్యారేజ్ డే. మీది కాదు, అమ్మ నాన్నది. మీది కాదు, మీ ఆవిడ బుద్ధూ ఉంటుంది. ఏం కాదు, హ్యాపీగా ఇవ్వండి. ఓకేనా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఐఎమ్ నాట్ ఏదో బ్లడ్, నాకు బ్లడ్ బ్యాంక్ లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే, రైట్. 4 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంది? గట్టిగా. రెండోది గట్టిగా. మూడోది, నాలుగోది, ఐదోది ఏం చేయను నా ఇంపాక్ట్ స్టూడెంట్స్. 5వ పాయింట్, 5 నాన్న మీకు చెప్పాను. 5 పాయింట్లు. ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ చూసినప్పుడు, ఏదైనా ప్రమాదం చూసినప్పుడు నీ పని కాదనకు నాన్న, నీ పని వదిలిపెట్టి వాళ్ళకి సాయం చేయి. తప్పించుకోకు. రేపు పోలీస్ కేసు అవుతుంది నీ మీద, నాకు తెలుసు. ఎందుకు చూసామంటారు. సార్ వాడు నీ తమ్ముడిది, నేను హెల్ప్ చేయొద్దా? మానవత్వంతో వాడికి హెల్ప్ చేశాను సార్. ఎక్కడ రావాలి, ఎన్ని కోర్టుకు రావాలంటే ఎవరు నిన్ను పిలువరు నాన్న, నువ్వు ఇంటిగ్రిటీతోని యూ హెల్ప్. బికాస్ ఎక్కడ మనం జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు ఉండాలి తెలుసా? నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ హెల్పింగ్ నేచర్లో ఉండాలి. హెల్ప్ అదర్స్. లాస్ట్ టెక్నిక్, 6th, 6వది, మీరు నేర్చుకుంది ఇంకోళ్ళు పంచుకోండి. ఓకేనా?